కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మనము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. 5వ అధ్యాయంలో ఉన్నటువంటి వాస్తవాలు మనం కొన్ని వారాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ రోజున 5వ అధ్యాయంలో ఉన్నటువంటి మరికొన్ని వాక్య భాగాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నించేద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15 నుండి 18వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుని మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అద్వితీయ సత్యదేవుడవు, ఆరాధనకు యోగ్యుడవు, నిత్యము కోట్ల కొలది దూతలు మిమ్మను స్తుతించి ఆరాధిస్తూ ఉండగా నిత్య మహిమలో ఉన్నటువంటి మా కన్న తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మేమందరము మీ పేరు పెట్టబడిన మీ బిడ్డలముగా మీ పాద సన్నిధిలో చేరి స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి మీరు మాకు కృపనిచ్చారు. మేము చేసిన మా స్తుతి, మా ఆరాధన ప్రభా మీ దృష్టికి అంగీకార యోగ్యమైందని మేము నమ్ముతున్నాం. కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తూ ఉండగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యము ద్వారా మీరు మమ్మలను బలపరచండి. మా ఆత్మీయ జీవితములను ప్రభా మేము ఏ విధంగా మీ చిత్తాన్ని చేయాలో, మీ చిత్తాన్ని మేము ఏ విధంగా నెరవేర్చాలో, ఆ సత్యాలను మేము నేర్చుకోవడానికి నైనా మేము గ్రహించడానికి మీ కృపను మాకు ఇవ్వండి. మాతో మీ చిత్తాన్ని మేము తెలుసుకోవడానికి మాకు నేర్పించండి. ఆ విధంగా చేయడానికి ఆత్మదేవ మీ శక్తితో మీ యొక్క తండ్రి నాయన కృపచేత మమ్మల్ని బలపరిచి మా అనుదిన జీవితంలో వాక్యమైనటువంటి పునాది మీద స్థిరంగా మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ప్రభా మీలో నిలిచి ఫలించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా చేసి దీవించి కృప చూపించమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని మనము ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. గత వారం అంటే మనము గతించిన వారాల్లో అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి ఎఫెసీ పత్రికలో ప్రాముఖ్యంగా 5వ అధ్యాయము అంటే 4వ అధ్యాయం నుండి ఆయన క్రైస్తవుల యొక్క నడవడికను గురించి ఆయన మాట్లాడుతూ వచ్చారు. 4వ అధ్యాయంలో మనము ఏ విధంగా ఐక్యతను కాపాడాలి అన్నది ఆయన నేర్పించుకుంటూ వస్తూ మనము క్రీస్తులో అవయవలమై ఉన్నాము కాబట్టి ఒకరితో ఒకడు అబద్ధమాడుట మాని ప్రతి వానితో తన పొరుగు వానితో ఏం చేయాలి? సత్యమే మాట్లాడాలి అని మనం నేర్చుకున్నాం. కోపపడుడు కానీ పాపము చేయకుడి. ఆ కోపము పాపము చేసేంత పరిస్థితికి తీసుకుని వెళ్ళకోకుండా జాగ్రత్త కలిగి ఉండాలి అని మనం నేర్చుకోవటం జరిగింది. ప్రతి వారు కూడా అంటే అపవాదికి చోటు ఇవ్వకుండా మనము చేతులతో కష్టపడి సోమరులుగా ఉండుకోకుండా మనము పని చేయాలి అనే సత్యాన్ని మనం నేర్చుకుంటూ మనము మన నోటిని మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వినివారికి క్షేమకరమైనటువంటి మాటలే మనం మాట్లాడాలి కానీ ఇతరులను బాధ పెట్టే మాటలు లేకుంటే పొరుగు వారిని గాయపరిచేటువంటి మాటలు మన నోటి నుండి రాకూడదు అనేటువంటి వాస్తవాలు 4వ అధ్యాయం అంతా కూడా మనం నేర్చుకున్నాం. 5వ అధ్యాయంలో మనము క్రీస్తును పోలి మనము ఏం చేయాలి? నడుచుకోవాలి అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయంలో మన నడక మనము క్రీస్తును పోలి నడుచుకోవడానికి, క్రీస్తును ప్రేమిస్తూ ఆయన చిత్తానికి సంపూర్ణంగా లోబడి బ్రతకాలి అని చెప్పి మనం నేర్చుకుంటూ కూడా 5వ అధ్యాయంలో మనలను దేవుడు వెలుగు సంబంధులుగా చేశాడు. వెలుగు యొక్క ఫలము ఎలా ఉంటుందని అంటే సమస్తమైన మంచితనము, నీతి, సత్యము అనేటువంటి వాటిలో కనబడుతుంది. కాబట్టి మీరు వెలుగు ఫలాన్ని మీరు కలిగి ఉండాలి అని మనం 5వ అధ్యాయంలో నేర్చుకుంటూ కూడా మనము 15వ వచనం నుండి గత కొన్ని వారాలుగా మనం ఏమి నేర్చుకుంటున్నామంటే దినములు చెడ్డవి కాబట్టి మీరు సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుచు మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్పి ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. క్రైస్తవ విశ్వాస జీవితానికి మనము ఈ యొక్క విశ్వాస జీవితంలో కొనసాగుతున్నటువంటి మనమందరం కూడా సమయాన్ని సద్వినియోగం
చేసుకోవాలి, సమయాన్ని పోనివ్వకూడదు, అజ్ఞానుల వలె కాకుండా జాగ్రత్తగా మనం నడుచుకోవాలని మనం నేర్చుకున్నాం. అంటే ఏదైతే పౌలు గారు ఇక్కడ ప్రాక్టికల్గా చెప్తా ఉన్నాడో, మనము ప్రాక్టికల్గా మన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు అజ్ఞానుల వలె కాకుండా, సమయాన్ని పోనివ్వకోకుండా జాగ్రత్త కలిగి మన విశ్వాస జీవితాన్ని మనం ఏం చేయాలి? కొనసాగించాలి. ఈ దేవుని చిత్తాన్ని చేయాలన్నా, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మనం జీవించాలంటే ఖచ్చితంగా మనందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కానీ, జ్ఞానుల వలె నడుచుకోవడం కానీ, జాగ్రత్త కలిగి నడుచుకోవడం కానీ మన వల్ల జరిగే పని కాదు. పరిశుద్ధాత్మ దేవుడే మనకి సహాయం చేయాలి అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఉపయోగించబడినటువంటి మాట ఏంటంటే అజ్ఞాని అనే మాట పౌలు గారు ఉపయోగించాడు. జ్ఞానం లేనటువంటి వ్యక్తికి నైతిక విలువలతో ఏమాత్రం కూడా అవసరత ఉండదు. ఎందుకనంటే జ్ఞానం లేనటువంటి వ్యక్తి లోకంలో అజ్ఞానులుగా, దేవుని వాక్యం తెలియకోకుండా, దేవుని వాక్య సత్యము గ్రహించుకోకుండా అజ్ఞానంగా జీవించేటువంటి వారికి ఏమాత్రము కూడా నైతిక విలువలతో ఏమాత్రం సంబంధం ఉండదు. ఎలా ఆలోచిస్తారనంటే వాళ్ళు మనము ఎంత సంపాదించాము అన్న దాని గురించి ఆలోచిస్తారు తప్ప ఎలా సంపాదించాము అనేది వాళ్ళకి అవసరత లేనే లేదు. అయితే నైతిక విలువలను పక్కన పెట్టేసి నాకు హోదా వచ్చిందా లేదా, నాకు సుఖం కలిగిందా లేదా, నాకు తృప్తి కలిగిందా లేదా, నాకు సంపాదన కలిగిందా లేదా, వీటి గురించే టార్గెట్ పెట్టుకుంటారు. కానీ వారు ఏ విధంగా ఆ నైతిక విలువలను కాపాడుకుంటూ నైతిక పద్ధతిలో సమాజానికి లేకుంటే దేవుని వాక్యానికి లోబడి మనము జీవిస్తున్నామా, లేకుంటే దేవుని వాక్య పద్ధతిలో మనము మన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నామన్నా లేదనేది వారు పూర్తిగా ఏం చేస్తారు? పక్కన పెట్టేస్తారు. అలా కాకుండా అలా బ్రతికే వాళ్ళ గురించి వాక్యం ఏం చెప్తుందంటే మనము అజ్ఞానులము అని వాక్యం చెప్తుంది. కాబట్టి మనము ఎలా ఉండకూడదు? అజ్ఞానులుగా ఉండకూడదు, జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. అయితే జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు? జ్ఞానం కలిగినటువంటి వారు, బుద్ధి కలిగినటువంటి వారు ఎలా ఉంటారనంటే జాగ్రత్తగా బాగా ఆలోచించగలుగుతారు, జాగ్రత్త కలిగి ఉంటారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు ప్రతి దానిని కూడా జాగ్రత్తగా గమనించగలుగుతారు. అంతేకాదు ఆత్మీయ స్థితిలో ప్రతి దానికి కూడా అప్లై చేసుకుని నైతిక విలువలను కాపాడుకుంటూ నైతిక పద్ధతిలో దేవుడు ఏ పద్ధతిలోనైతే మనం జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడో ఆ పద్ధతిలోనే నడుచుకోవడానికి, దేవుని రాజ్య విస్తరణలో నేను ఎంతగా దేవుని కొరకు నేను పనికొస్తానా, లేకుంటే నా జీవితము, లేకుంటే ఆయన విలువ పెట్టి ప్రాణం ఇచ్చి కొనుక్కున్నటువంటి నా అమూల్యమైనటువంటి జీవితాన్ని దేవుని కొరకు నేను ఏ విధంగా ఉపయోగపడతాను అన్న దాని గురించి ఆలోచన కలిగి, జ్ఞానం కలిగి తన జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నించే వారుగా ఉంటారు. లేకపోతే అజ్ఞానంతో ఉన్నటువంటి వారు కేర్లెస్గా ఉంటారు, థాట్లెస్గా ఉంటారు. అంతేకాదు వాళ్ళు ఏమాత్రము కూడా వారు అజాగ్రత్తతో ఏమాత్రము కూడా వేమరపాటు లేకోకుండా అజ్ఞానంతోనే బ్రతకడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే నిజమైన క్రైస్తవ విశ్వాసి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, సద్వినియోగం చేసుకుంటూ బ్రతకాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే అది దేవుని దృష్టిలో పాపం. సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం దేవుని దృష్టిలో పాపం. అది ఖచ్చితంగా వాక్యం చెప్తున్నటువంటి సత్యం. టైం అనేది దేవుడు మనకి అందరికి ఇచ్చినటువంటి ఒక ఆస్తి. అది మనకి దేవుడు ఇచ్చినటువంటి ఒక స్థిరమైనటువంటి ఇదొక అవకాశం. కాబట్టి టైం అందరికీ సమానంగా ఇచ్చాడు దేవుడు. అందరికీ, గొప్ప వాళ్ళకి, పేదవాళ్ళకి, డబ్బున్న వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి, అందరికీ దేవుడు సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయాన్ని మనం ఏ విధంగా వినియోగించుకుంటున్నాం, ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నాం అంటే మన విశ్వాసులమా అవిశ్వాసులమా అది తర్వాత విషయం. అసలు మనము దేవుని ఎరిగిన వాళ్ళుగా ఉన్నట్లయితే, దేవుని వాక్యాన్ని చదివే వారిగా ఉన్నట్లయితే ప్రాముఖ్యంగా మన విశ్వాస జీవితంలో మనం కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. మరికొంతమంది, నేను ముందు వారం చెప్పినప్పుడు ప్రొక్రాస్టినేషన్ అంటే సమయాన్ని, అంటే ఏదైనా పనిని చేయాల్సి వచ్చినప్పుడు వాయిదాలు వేయడం. అంటే ఈరోజు చేయాల్సిన దానిని రేపు చేయడం, రేపు చేయాల్సిన దాన్ని ఎల్లుండి చేయడం. అంటే ఏ టైంలో ఎప్పుడు చేయాలో అది చేయకోకుండా ఆ పనిని వాయిదాలు వేసుకుంటూ దానిని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ తర్వాత చేద్దాంలే అని నిర్లక్ష్యం చేయడం కూడా అది దేవుని వాక్య క్రమంలో సరైన పద్ధతి కానే కాదు. ఒకవేళ దేవుడు మనకి టైం ఇచ్చాడండి, ఈ రోజు చేయాల్సిన పని ఈ రోజే చేసేసామనుకోండి, రేపు మరొక పని చేయడానికి దేవుడు మనకి ఏమిస్తాడు? మరొక పని అప్పగిస్తాడు. ఈ రోజు చేయాల్సింది ఈ రోజు చేయకుండా రేపటికి వాయిదా వేసుకుంటే, ఈ రోజు చేయాల్సింది రేపు చేస్తే రేపు చేయాల్సింది ఎల్లుండి చేసుకుంటాం. అలా వాయిదాలు వేసుకుంటూ వెళ్తాం. దేవుడు కొత్త పనిని మనకి దేవుడు ఏమాత్రం
అప్పగించడు. కాబట్టి మనము ఇచ్చినటువంటి పనిని నమ్మకంగా చేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో దాన్ని బట్టే మన క్యారెక్టర్ ఆధారపడి ఉంటుంది అంటాడు ఒక భక్తుడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే కొంతమంది ఏం చేస్తారనంటే నిద్రపోతూ కూడా నేను చాలా పవిత్రులు అనుకుంటారు. వాళ్ళు ఊహించుకుంటారు ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడే చేయకుండా వాయిదాలు వేస్తూ పవిత్రులు అనుకుంటారు. వాళ్ళ జీవితంలో ఈ సమయానికి నేను చేయాలి అనేటువంటి స్థిరత్వం అనేటువంటిది లేకోకుండా వారు కదిలిపోతూ ఒక స్థిరమైనటువంటి ఆలోచన లేకోకుండా వాళ్ళు కొంతమంది బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే చేయాల్సిన పనిని ఎంత ఆఖరి మినిట్లో 10 నిమిషాల్లో చేసేద్దాం అనుకుంటాం, లాస్ట్ మినిట్ వరకు. అలా కుదరదు. చేయాల్సిన పనిని ముందుగానే చేసేసుకుంటే లాస్ట్ మినిట్లో చూడండి, ముందుగా చేసుకుంటే ఇంకా దాంట్లో ఏదైనా లోపాలు ఉన్నాయనుకోండి ఇంకా బాగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక చేయడానికి 10 నిమిషాలు లాస్ట్లో చేసాము, దానిని కంగారుగా చేసింది పర్ఫెక్ట్గా చేయలేము. మంచిగా చేయాలనంటే కొంత టైం తీసుకుని దాన్ని చేయగలిగితే మంచిగా చేయగలుగుతాం. తద్వారా ఏం జరుగుతుందో తెలుసా? దేవుని నామానికి మహిమ కలుగుతుంది. దేవుడు మనకిచ్చిన సమయాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆస్తిని మనం జాగ్రత్తగా వాడుకున్నప్పుడు దేవుడు దానిని బట్టి సంతోషిస్తాడు. మరికొంతమంది ఏం చేస్తారంటే చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేసేయడం, వర్క్ హాల్స్ అని చెప్పనంటారు. చేయాల్సిన దానికన్నా ఎక్కువగా చేసేయడం, పనినే వారు గుర్తింపుగా పెట్టుకోవడం, అవసరమైన దానికన్నా ఎక్కువగా పని చేస్తూ పని లేకపోతే వారికి గుర్తింపు లేదు అన్నట్లుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. అది కూడా వాక్య పద్ధతిలో సరైన విధానం కాదు. చేయాల్సిన పనిని టైంకి చేయకుండా వాయిదాలు వేయడం మరొక తప్పు అయితే, చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేయడం కూడా అది వాక్యానికి విరుద్ధమైనటువంటి పని అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సరైనటువంటి విధానాన్ని పౌలు గారు ఇక్కడ భక్తుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. మనము ఆత్మీయ జీవితంలో ఏ విధంగా మనం జాగ్రత్త కలిగి ఉండాలి అన్న దాని గురించి ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. 15 నుండి 21 వచనాల వరకు కూడా ఆయన ఏమని చెప్తున్నాడనంటే మన ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి అని చెప్తూ 5 విషయాలు చెప్పాడు. 5 విషయాల్లో మాట్లాడుతూ మనం 2 విషయాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిది ఏంటంటే జ్ఞానం కలిగి నడుచుకోవాలి, రెండవది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మూడవది చూద్దాం. చదువుకున్నటువంటి వాక్య భాగంలో 17వ వచనములో ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. దేవుని చిత్తాన్ని చేయడం వలన మనము దేవుని బిడ్డలము అనేటువంటి గుర్తింపును తీసుకొస్తుంది. దేవుని చిత్తాన్ని చేయడం. మనము ఈరోజు ప్రాముఖ్యంగా ఏమి ధ్యానం చేయబోతున్నామంటే అసలు దేవుని చిత్తం అంటే ఏంటి, దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకుంటాం, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం వల్ల చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి, దేవుని చిత్తం తెలుసుకోకపోతే మన ప్రవర్తన ఎలా జీవించగలుగుతాం, దేవుని చిత్తాన్ని చేసే విషయంలో ఏ విధంగా చేయాలి, అసలు నా పట్ల లేకుంటే మీ వ్యక్తిగత జీవితం పట్ల లేకుంటే మన జీవితాల పట్ల దేవుడు అసలు ఏమనుకుంటున్నాడు, ఆయన చిత్తం ఏంటి. మనం అందరం అనుకుంటాం నా పట్ల దేవుని చిత్తం ఏంటండి, ఈ పని చేద్దాం అనుకున్న దేవుని చిత్తం ఏంటండి అని. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉన్న ఆలోచన ఏంటంటే దేవుని చిత్తం తెలుసుకోవాలని. అయితే దేవుని చిత్తం దేవుడు తెలియచేస్తాడా? బైబిల్ గ్రంథంలో దేవుడు తన చిత్తాన్ని వ్రాయించి పెట్టి ఉంచాడా? లేకుంటే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి పట్ల దేవుడు అసలు ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడా లేదా అన్నది ఈరోజు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. అయితే దేవుని చిత్తాన్ని చేయడంలో దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ సమయానుకూలంగా దేవుని చిత్తాన్ని చేసుకుంటూ వెళ్ళాలి. మనము కీర్తన గ్రంథం 14వ కీర్తనలో ఒక మాట చదువుకుంటాం. మొదటి వచనంలో ఏమనంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. దేవుడు లేడని ఈ మాట ఎవరి గురించి చెప్పబడింది? లోకంలో అవిశ్వాసుల గురించి, దేవుని తెలియనటువంటి వాళ్ళ గురించి, నాస్తికులు అంటారు వాళ్ళని. అసలు దేవుడే లేడు అనేటువంటి వాళ్ళ గురించి రాయబడింది. కానీ క్రైస్తవులైనటువంటి వారు కూడా, దేవుని వాక్యాన్ని తెలిసిన వాళ్ళు కూడా, దేవుని సంఘానికి వస్తూ కూడా చాలా మందిలో కూడా ఈ అజ్ఞానం కలిగినటువంటి వారుగానే జీవితాన్ని కొనసాగిస్తుంటారు. అసలు దేవుడు లేడు అన్నట్లుగా. ఒక వాక్య భాగాన్ని చదువుదాం. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. పౌలు గారు ఏమని రాశాడనంటే క్రైస్తవ విశ్వాసుల గురించి ఆయన మాట్లాడుతూ 1వ అధ్యాయం 16వ వచనం, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. అంటే క్రైస్తవులే దేవుని ఎరిగినటువంటి వారు. అయితే
లోకములో దేవుని తెలియనటువంటి ప్రజలు, నాస్తికులుగా ఉన్నటువంటి వారు దేవుడు లేడు అసలు అని చెప్పని మాట్లాడుకుంటారు. వాళ్ళు బుద్ధిహీనులని వాక్యం చెప్తుంది. క్రైస్తవులయ్యుండు కూడా దేవుని వాక్యాన్ని ఎరిగిన వారమని చెప్పుకుంటూ కూడా వారి ప్రవర్తనలో ఎలా ఉంటారనంటే దేవుడు లేడు అన్నట్లుగా, దేవుని ఎరగమన్నట్లుగా వారి ప్రవర్తన జీవితాన్ని కొనసాగిస్తుంటారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు నా జీవితం పట్ల ఏ మాత్రము కూడా ఆయన ఉద్దేశాన్ని కలిగి లేడు, ఏ మాత్రం నా జీవితం పట్ల ఆయనకు ఉద్దేశం లేదు, ప్రణాళిక లేదు, కాబట్టి నేను ఎలా జీవించినా పర్వాలేదు అన్నట్లుగా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని, అసలు దేవుణ్ణి మేము ఎరగము అన్నట్లుగా వారి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తుంటారు. మన విశ్వాస జీవితం ఎలా ఉండాలనంటే మనము దేవుణ్ణి ఎరిగిన వారిగా, ఆ దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటూ కూడా ఆ ఎరిగిన వాళ్ళమని చెప్పుకున్న మన క్రియలు, మన పద్ధతులు, మన పనులు, మన మాటలు, మన ఆలోచనలు అన్నీ కూడా దేవునికి సంబంధించినటువంటి వారుగా, దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వారుగా, ఆ దేవుని చిత్తాన్ని మన జీవితాలలో సంపూర్ణంగా నెరవేర్చేవారుగా ఉండాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది ఎలా ఆలోచిస్తారనంటే వారి క్రియల్లో, వారి పనుల్లో దేవుణ్ణి ఎరగలేదు అన్నట్టుగా కొంతమంది ప్రవర్తించడం ఒక పద్ధతి అయినట్లయితే, మరొక మంది ఏం చేస్తారంటే వారి జీవితాన్ని గురించి తక్కువగా ఆలోచించుకుంటూ బ్రతుకుతారు. దేవుడు నా జీవితాన్ని గురించి పట్టించుకోవట్లేదు, దేవుడు నా జీవితం పట్ల ఎలాంటి ఆలోచన లేదు, కాబట్టి నేను తక్కువ వాడిని, తక్కువ దానిని, లేకుంటే నేను చాలా తెలివి తక్కువ దానిని, తెలివి తక్కువ వాడను అని చెప్పని తమ గురించి తాము తక్కువగా ఆలోచించుకుంటూ కొన్ని సందర్భాల్లో ప్రభువును ఆరాధించేటప్పుడు పలికేటువంటి మాటలు ఎలా ఉంటాయని అంటే, కొన్ని సందర్భాల్లో వారు మాట్లాడేటువంటి మాటలు మనము దేవుని ఆరాధిస్తూ ఉంటాం, దేవుని స్తుతిస్తూ ఉంటాం, దేవుని మహిమపరుస్తూ ఉంటాం, కానీ నేను చాలా పనికి మాలిన వాడిని, పనికి మాలిన దానిని అని చెప్పని మాట్లాడుకుంటూ, అంటే వారి యొక్క పాపపు జీవితాన్ని గురించి మాట్లాడుకున్నట్టుగా కాదు, తమను తాము తక్కువ చేసుకుని మాట్లాడుకుంటూ ఒకప్పుడేమో దేవునికి మరింత దగ్గరగా ఉన్నట్లుగా, మరికొంత సమయంలో మరి దేవునికి దూరం అయిపోయినట్లుగా జీవితాన్ని కొనసాగిస్తారు. అది సరైన పద్ధతి కానే కాదు. బైబిల్ గ్రంథంలో మనకి ఏలియా కనబడతాడు. ఏలియా చూడండి, కర్మేలు పర్వతం మీద ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని కురిపించాడు. ఆయన యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని చెప్పని 450 మంది బయలు ప్రవక్తలకు యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని రుజువు చేశాడు ఆకాశం నుంచి అగ్ని దించి. తర్వాత ఈ 450 మంది ప్రవక్తలను చంపేసిన తర్వాత యెజబెల్ రాణికి తెలిసిన తర్వాత ఏలియాని చంపేస్తానని చెప్పని భయపెట్టినప్పుడు ప్రాణభయంతో పారిపోయి బదిరీ వృక్షం కింద కూర్చొని ఏమన్నాడు తెలుసా? నేను చావడం బెటర్ అన్నాడు, బ్రతకడం కంటే చావడం బెటర్ అన్నాడు. అంటే ఒకప్పుడు ఆత్మీయ స్థితిలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉండి ఆకాశం నుండి అగ్ని దించినటువంటి ఆయన మనకు అనిపిస్తుంది కర్మేలు పర్వతం మీద ఉన్న ఏలియా, బదిరీ వృక్షం కింద ఉన్న ఏలియా ఒక్కరేనా అనిపిస్తుంది మనకి ఆలోచిస్తే. ఒకప్పుడు అగ్నిని దించి ఒకప్పుడు నేను చావడం బెటర్ అనుకుంటున్నాడు. అంటే మన ఆత్మీయ జీవితంలో దేవుని చిత్తము తెలియకోకుండా ఇలా బ్రతికినప్పుడు వాళ్ళని బైబిల్ ఏమంటుందని అంటే ఈ బ్యాలెన్స్ లేకపోతే అజ్ఞాని అని ఉంటుంది బైబిల్. అందుకని మనము అజ్ఞానుల వలె కాకోకుండా జ్ఞానము కలిగి దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వారుగా, దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా ఉండాలి. జ్ఞానం కలిగినటువంటి వారు చేసే పని ఏంటంటే దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని దాని ప్రకారం చేయడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని చిత్త ప్రకారం జీవించడం అవసరమా అని అనుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఏమన్నాడు? నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అని చెప్పని తండ్రి చిత్తానికి సంపూర్ణంగా, తనకంటూ సొంత ఉద్దేశం ఏమి లేకోకుండా కేవలం తండ్రి చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాలనేటువంటి ఆలోచనతో యేసుక్రీస్తు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అప్పగించుకున్నాడు. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడం, దేవుని చిత్త ప్రకారం నెరవేర్చాలని ప్రార్థించడం, దేవుని చిత్త ప్రకారం చేయడానికి ప్రయత్నించడం ఇది సవాలుతో కూడిన పని. అయినప్పటికీ కూడా దేవుణ్ణి మనము ఏ విధంగా ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలో దేవుని ఆత్మకు మనల్ని మనం అప్పగించుకుని ఆయన చిత్త ప్రకారం చేయడానికి తీర్మానించుకుంటే ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆత్మదేవుడు మనము ఆయన చిత్తాన్ని చేయడానికి దేవుడు మనకి కృప చూపిస్తాడు. అయితే దేవుని చిత్తము అనేది 2 రకాలుగా ఉంటుంది, 2 పద్ధతుల్లో ఉంది. మొట్టమొదటిది ఏంటంటే జనరల్ గాడ్స్ విల్, రెండవది పర్టికులర్ గాడ్స్ విల్. అంటే దేవుడు అందరి పట్ల కూడా దేవుని చిత్తాన్ని కలిగి ఉన్నాడు, అది మొట్టమొదటిది, ఇది జనరల్ అంటారు. రెండవది ఏంటంటే పర్టికులర్, ఇది పర్సనల్గా దేవుడు వారి పట్ల కలిగి ఉన్నటువంటి దేవుని ఉద్దేశం.
ఈ జనరల్ అని చెప్పని మనం మాట్లాడుకుంటున్నప్పుడు 75% అందరి పట్ల కూడా దేవునికి ప్రణాళిక ఉంది, దేవుని చిత్తం ఉంది. అందరూ ఈ 75% ప్రకారం జీవించాలి. ఈ 75% ప్రకారము దేవుని చిత్తాన్ని అందరూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు పర్టికులర్గా స్పెసిఫిక్గా వ్యక్తి పట్ల, అంటే మీ పట్ల, మీ జీవితం పట్ల దేవునికి ఉన్న ప్రత్యేకమైన ఆయన చిత్తం ఏంటో మీరు దేవుని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ పట్ల, అంటే మీ పట్ల కలిగి ఉన్నటువంటి ఆయన చిత్తాన్ని తెలియజేస్తాడు. పెళ్లి చేసుకునేటప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేది దేవుని చిత్తం ఏంటో పర్టికులర్గా స్పెసిఫిక్గా మీ గురించి, ఏ ఉద్యోగం చేయాలి, ఎక్కడ మీరు స్థిరపడాలి, లేకుంటే సంపూర్ణ సేవకు వచ్చేటువంటి విషయంలో, దేవుని సేవ చేసే విషయంలో, ఇలాంటి ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైనటువంటి విషయాల్లో అది నా పట్ల దేవుని చిత్తం ఏమై ఉందో తెలుసుకోవాలని అంటే 75% జనరల్ ఉందో చూసారా, అది చేస్తున్న వారికి మాత్రమే స్పెసిఫిక్గా వాళ్ళ పట్ల దేవుడు ఏదైతే చిత్తాన్ని కలిగి ఉన్నాడో అది చెప్తాడు. జనరల్గా ఉండేటువంటి దేవుని చిత్తాన్ని చేకూకోకుండా మనము నా పట్ల దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందని అంటే ఎంబీబీఎస్ చేయకోకుండా ఎండి చేయాలన్నట్టు ఉంటుంది. ఇంటర్మీడియట్ పాస్ అవ్వకోకుండా నేను డిగ్రీ చదవాలని అనుకుంటుంది. అది కుదరదు. కాబట్టి మనము 75% జనరల్గా ఉన్నటువంటి ఆయన చిత్తాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు స్పెసిఫిక్గా దేవుడు నా పట్ల, మీ పట్ల, మీ ప్రత్యేకమైనటువంటి మీ భవిష్యత్తు గురించి దేవుడు ఏదైతే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో అది అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా చెప్తాడు. అసలు 75% ఉన్నటువంటి ఆయన చిత్తం ఏంటో చూద్దాం. కొన్ని విషయాలు చాలా ఉన్నాయి, కానీ అన్ని మాట్లాడుకోవడానికి కుదరదు. కొన్ని విషయాలు చెప్తాను. మొదటి దశలోనికి పత్రికకి వెళ్దాం. అసలు జనరల్గా ఆయన చిత్తం ఏంటో మనందరి పట్ల అందరూ చేయాల్సిందే. రక్షింపబడిన ప్రతి వ్యక్తి, సంఘానికి వస్తున్న ప్రతి వాళ్ళు కూడా చేయాల్సినటువంటి దేవుని చిత్తం ఏమై ఉందో ఒక జనరల్గా అందరూ చేయాల్సినటువంటి పని ఒకసారి చూద్దాం. చూడండి, దశలోనికీయులకు రాసినటువంటి ఈ మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. దశలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఈ విషయం ఎందవుడును అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయవాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. వాక్యం ఏం సెలవిస్తుందంటే జనరల్గా అందరి పట్ల దేవుడి కలిగి ఉన్న ప్రాముఖ్యమైన ఆయన చిత్తం ఏంటంటే మనందరము ఎలా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా, పరిశుద్ధత కలిగిన వారిగా మనం ఉండాలి. ఈ పరిశుద్ధత అనేది ఖచ్చితంగా దేవుని నమ్మిన వారు, దేవుని వాక్యం ఎరిగిన వారు, దేవుని సంఘంలో చేర్చబడిన వారు, దేవుని ప్రార్థన చేస్తున్న వారు అందరూ కూడా మనం జనరల్గా 75% మంది అందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా పరిశుద్ధతను కొనసాగించాలి. ఎందుకు పరిశుద్ధతను కొనసాగించాలి? ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనమును అన్ని విషయాల్లో ఎలా ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే మీరు అన్యజనుల వలె కామాభిలాష యందు కాక ప్రతి వాడు తన తన ఘటమును ఎట్లా కాపాడుకోవాలో అది ఎరిగి ఉండటమే దేవుడి చిత్తం. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా, అందరం కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆయన చిత్తమును చేయడానికి ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనమును అన్ని విషయాలలో పరిశుద్ధతను కొనసాగించినప్పుడు మనం ఏమి నెరవేరుస్తున్నాం అన్నమాట? దేవుని చిత్తాన్ని మనం చేస్తున్నాం, దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నాం. మనం ఏ విధంగా పరిశుద్ధంగా బ్రతకాలి, ఏ విధంగా దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి, ఏ విధంగా పవిత్రతను కాపాడుకుంటూ అనుదినం మన మాటల్లో, మన చూపుల్లో, మన ఆలోచనలో, మన క్రియల్లో, మన ప్రవర్తన అంతట్లోనూ కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా బ్రతకాలి. మనం చెప్పే సాకులు ఎలా ఉంటాయంటే పరిశుద్ధంగా బ్రతకడం మనకి సాధ్యం కాదు అని చెప్పని చాలా మంది మాట్లాడుతుంటారు. లేదు, దేవుడు మనం మోయలేనటువంటి భారాన్ని తీసుకొచ్చి మీరు ఇది చెయ్యండి అని చెప్పని ఖచ్చితంగా మన మీద రుద్దేసి ఆ బరువు మోపేసి మీరు మొయ్యండి అని చెప్పడు దేవుడు. మనం చేయగలిగిన దానినే దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు ఏమన్నాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయంలో నా ఆజ్ఞలు భారమైనవి కావు, అవి తేలికైనవి. అయితే మనము వాటిని చేయడానికి ప్రయత్నిస్తే, అలవాటు చేసుకుంటే, నేను ఒక మాట చెప్తాను, దేవుని త్రోవలోకి రావడం, దేవుని త్రోవలో ఆ ట్రాక్లోకి రావడం కొంచెం కష్టం అనిపించవచ్చు.
దేవుని అర్థం చేసుకుని ఆయన చిత్తాన్ని చేయడానికి ఆ ట్రాక్లోకి రావడం సవాలుగానే కనిపించవచ్చు. కానీ ఒక్కసారి ఆయనను అర్థం చేసుకుని దేవునితో నడవడం కనుక మనం ప్రారంభిస్తే అది కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాం. కానీ మనం ఏం చేస్తామనంటే ఆ ట్రాక్లోకి వచ్చి లేకుంటే ఆ మార్గంలోకి వచ్చి ఆయనతో కలిసి నడవడం, ఏకీభవించడం అనేది మనం ప్రయత్నం చేయకపోతే మన జీవితకాలం అంతా కూడా పరిశుద్ధంగా బ్రతకడం సాధ్యం కాదండి, యథార్థంగా బ్రతకడం సాధ్యం కాదండి, ఏమండి దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడం సాధ్యం కాదండి అని మనం మాట్లాడుకుంటాం, సాకులు చెప్పి తప్పించుకుంటాం. కానీ బైబిల్ గ్రంథంలో భక్తులైనటువంటి వారు అబ్రహాం కానివ్వండి, లేకుంటే యోసేపు కానివ్వండి, మోషే కానివ్వండి, దానియేలు కానివ్వండి, షద్రక్ అబేద్నెగోలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా దేవుని కొరకు నమ్మకంగా బ్రతికిన వాళ్ళేగా, జీవించిన వాళ్ళేగా, వాళ్ళు ప్రయత్నించారుగా, దేవునితో నడిచారుగా. హానోకు ఉన్నాడు, నోవహు ఉన్నాడు, వాళ్ళకి బైబిల్ లేదుగా. అలాంటి సందర్భంలో కూడా వాళ్ళు దేవునితో నడవగలిగారు, పరిశుద్ధతను కాపాడుకున్నారు. వాళ్ళు జీవించే సమాజం ఎలాంటిదో తెలుసా? భౌతిక సంబంధంగా అంటే వారి యొక్క నైతిక విలువలు పూర్తిగా పతనమైపోయినటువంటి సమాజంలో బ్రతికారు వాళ్ళు. అయినా కానీ వాళ్ళు దేవునితో నడవగలిగారు. కాబట్టి దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆయన చిత్తము మొట్టమొదటిది ఏంటంటే, అందరూ చేయాల్సింది ఏంటంటే పరిశుద్ధత కలిగి ఏం చేయాలి? నడుచుకోవాలి. అది దేవుని చిత్తం. రెండవది చూద్దాం, 5వ అధ్యాయం 16వ వచనం. అక్కడే మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. రెండవది ఏంటంటే ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిది ఏంటి? మనం ఏం చేయాలి? పరిశుద్ధతను కలిగి ఉండాలి, పరిశుద్ధతను కొనసాగించాలి. అది ఖచ్చితంగా అందరూ చేయాల్సిందే. రెండవది ఏంటంటే ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ప్రతి విషయంలోనూ కూడా, ప్రతి విషయం అనంటే మేలు జరిగినా కీడు జరిగినా, మంచి జరిగినా జరగకపోయినా, దేవుడు మన పట్ల ఆయన ఉద్దేశాలు నెరవేర్చినా, మన ప్రార్థనలకు సమాధానం ఇచ్చినా ఇవ్వకపోయినా, అన్ని సందర్భాల్లో మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి, అబేద్నెగోలు, షద్రకు, మేషకు గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏమండి దేవుని కొరకు వాళ్ళు నమ్మకంగా నిలబడ్డారు. వారికి పరీక్ష ఏర్పడింది. ఆ పరీక్షలో వాళ్ళు మేము అవసరమైతే ఈ అగ్నిగుండంలోకైనా సరే వెళ్ళడానికి సిద్ధపడ్డాము అని చెప్పని వారు తీర్మానించుకుని ముందుకు వెళ్ళారు. కానీ ఆయనను మేము నమ్ముకున్నందుకు మాకు ఇలాంటి పరీక్ష వచ్చింది ఏంటని చెప్పని అను దేవునిని స్తుతించడం, దేవునిని ఆరాధించడం, దేవునిని విడిచిపెట్టేసి వెనక్కి వెళ్ళిపోయారా? వాళ్ళు లేదు. వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా అన్ని సందర్భాల్లో అవసరమైతే నీకు సమాధానం చెప్పవలసిన ఆ బాధ్యత కూడా మాకు లేదని చెప్పని నెబుకద్నెజరు మహారాజుని ఎదిరించారు. వాళ్ళు రాజు తలుచుకుంటే ఏదైనా చేసేయగలడు. అగ్నిగుండంలో వేసేశాడు, వాళ్ళని అగ్నిగుండాన్ని రెట్టింపు చేశాడు, పెద్దది చేశాడు. అయినా కానీ వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము అన్ని సందర్భాల్లో, అన్ని విషయాలలో ఎప్పుడైతే కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటామో మనం గుర్తుపెట్టుకోవాలి. అన్ని సందర్భాలు, మంచి జరిగినా కీడు జరిగినా మేలు జరిగినా. యోబుకు దేవుడు ఒక పరీక్ష గుండా వెళ్ళనివ్వడానికి సాతానికి అనుమతినిచ్చాడు, పర్మిషన్ ఇచ్చాడు. సాతాను యోబును శోధించింది. ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పిల్లలు 10 మంది చనిపోయారు. అంతేకాదు తన ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. అయినా కానీ భార్య వచ్చి అంటుంది, ఇంకా యథార్థతను విడిచిపెట్టకుండా ఉంటావా? దేవుని దూషించి చచ్చిపోయావా అని చెప్పానంటే మనము మేలును అనుభవించటం మాత్రమే కాదు, కీడును అనుభవించుట తగదా అన్నాడు. ఆయన తగదా అన్నాడు. అలా దేవుణ్ణి మేలులో మాత్రమే కాదు, దేవుడు ఆశీర్వదించినప్పుడు మాత్రమే కాదు, చాలా క్లిష్టమైన పరిస్థితికి అట్టడుగు స్థాయికి వచ్చేసినప్పటికీ కూడా దేవునిని స్తుతించటం, దేవుడు ఇచ్చాడు కానీ దేవుడే తీసేసుకున్నాడు, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక అని దేవునిని స్తుతించడం ద్వారా అన్ని సందర్భాల్లో కృతజ్ఞతా భావాన్ని యోబు కలిగి ఉన్నాడు. కాబట్టి 42:10 చదవండి, యోబు గ్రంథం 42:10. దేవుడు యోబును అంతకుముందు ఆశీర్వదించిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు యోబుకి ఏం చేశాడు? తీసుకొచ్చాడు. మనందరికీ తెలుసు. అంటే అన్ని సందర్భాల్లో కూడా, అన్ని విషయాలలో దేవుడు మనకిచ్చిన స్థితిని బట్టి, మనకిచ్చిన ఆరోగ్యాన్ని, మనకిచ్చిన పరిస్థితిని బట్టి, లేకుంటే ఒకవేళ దేవుడు మన జీవితంలో కలిగిన నష్టాన్ని బట్టి కూడా ప్రభువుని ఏం చేయాలి? ఎందుకనో దేవుడు దానిని ఏం చేశాడు? అనుమతించాడు. మన జీవితాలను అనుమతించాడు. ఏది జరిగినా మన మంచి కోసమే దేవుడు అన్నిటినీ జరిగిస్తాడు. కాబట్టి ఏది చేసినా అన్ని విషయాల్లో దేవునికి ఏం చేయాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది దేవుడు మన పట్ల కలిగి ఉన్న అని చిత్తం. మొట్టమొదటిది ఏంటి? పరిశుద్ధతని కలిగి ఉండాలి. రెండవది అన్ని సందర్భాల్లో దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది దేవుడు మనందరి పట్ల
మనందరి పట్ల దేవుడికి కలిగి ఉన్నటువంటి ఆయన చిత్తం. ఇవి అందరూ చేయాల్సిందే. అయితే జనరల్ గాడ్స్ విల్ ఎలా తెలుస్తుంది మనకి అంటే, మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో చదువుకున్నాం, దేవుడు తన వాక్య భాగంలో రాసి పెట్టి ఉంచాడు. అలాగే ఇది మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు పర్టికులర్గా ఆయన చిత్తం మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, మనమందరము పరిశుద్ధత కలిగి నడుచుకుంటున్నప్పుడు, అలాగే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు, ఇది చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, ప్రభువా నా పట్ల మీ చిత్తం ఏంటి, ప్రభా నా పట్ల మీ ఉద్దేశం ఏంటి అని ప్రభువుని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా తెలియజేస్తాడు. ఇక్కడ ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి వ్యక్తిగతంగా అంటే ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎక్కడ మనం స్థిరపడాలి, ఏ వ్యాపారం చేయాలి, సంపూర్ణ సేవకు రావాలా లేదా అన్న దానిని గురించి ఆలోచించుకునేటువంటి ఈ విషయాలలో పర్టికులర్గా దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడి ఖచ్చితంగా మనకి చెప్తాడు. మనము దేవుణ్ణి అడిగినప్పుడు, అన్ని విషయాలను అడిగినప్పుడు ఎన్నిసార్లైనా మీరు అడగండి, దేవుని దగ్గర ప్రశ్నించండి, 100 ప్రశ్నలైనా వేయండి, ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకు దేవుడు ఖచ్చితంగా సమాధానం చెప్తాడు. మోషే దేవుణ్ణి అడిగాడు సేవకు పంపించేటప్పుడు కదండి. ఐగుప్తు దేశంలో ఆ ఇశ్రాయేలీయులను ఆ బానిసత్వం నుండి విడిపించడానికి మోషేతో ఆ మండుచున్న పొదలో పిలిచి మాట్లాడినప్పుడు, మోషే నువ్వు వెళ్ళవయ్యా, ఇశ్రాయేలీయులకు నాయకుడిగా నిన్ను ఎన్నుకున్నానంటే మోషే సాకులు చెప్పాడు. నా వల్ల కాదన్నాడు, నేను వెళ్ళలేనన్నాడు, నేను అక్కడికి వెళ్తే నన్ను చంపేస్తారన్నాడు, అసలు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు నేను ఎవడు పంపించాడు అని అడుగుతారన్నాడు, నీ పేరేంటి అని అడుగుతారు. ఇలాంటి ప్రశ్నలు చాలా అడిగాడు ఆయన. మోషే అడిగిన ప్రతి ప్రశ్నకు దేవుడు ఏం చేశాడు, సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు ప్రతి దానికి. చివరికి ఏమన్నాడంటే, నన్ను కాదు మా అన్నను పంపించు, అహరోన్ అని అన్నాడు. అప్పుడు దేవునికి ఏమొచ్చింది, కోపం వచ్చింది. మనము ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని చేస్తూ ఉన్నప్పుడు, పర్టికులర్గా స్పెసిఫిక్గా మన పట్ల దేవుని చిత్తం ఏదో తెలుసుకోవడానికి అడిగినప్పుడు ఆయన చెప్తాడు. నిర్ధారణ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, ప్రతి దానికి ఆయన సమాధానం ఇచ్చుకుంటూ వెళ్తున్నప్పుడు, ఆయన చెప్పిన ప్రతి ప్రశ్నను విన్న తర్వాత నేను చేయను అని చెప్పానంటే అప్పుడు దేవునికి కోపం వస్తుంది. మోషే మీద దేవుడు కోపడ్డాడు. నేను చెప్పానుగా వెళ్ళమని, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పాను అన్నానుగా. అందుకని మోషే వెళ్ళడానికి నిరాకరించినప్పుడు దేవుడు కోపడ్డాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి. యోహాను సువార్త ఎక్కువగా ఈ మాటను వాడుతూ ఉంటాం, మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పాను. ఈ మాట మనం చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటాం. సత్యం మనల్ని ఏం చేస్తుంది, స్వతంత్రులు చేస్తుంది. సత్యం మనల్ని స్వతంత్రులు చేస్తుంది. అంటే దేవుని చిత్తాన్ని మనం చేస్తూ ఉన్నప్పుడు, దేవుని చిత్తాన్ని జరిగించుకుంటూ వెళ్తున్నప్పుడు స్వతంత్రులు చేయడం ఏంటి, స్వతంత్రత కలిగి ఉండడం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఏది మనల్ని స్వతంత్రులు చేస్తుంది చూడండి. 31వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి యేసు తనను నమ్మినటువంటి యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి మీరు సత్యమును గ్రహిస్తారు, అప్పుడు సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది, స్వతంత్రులుగా చేస్తుంది. ఆయన చిత్తాన్ని చేయండి, లేక సత్యమును గ్రహిస్తారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, ఆయన చిత్తాన్ని చేయడానికి దేవుడు మీకు బయలుపరుస్తాడు అని చెప్తూ కూడా ఆయన ఏమంటాడంటే, ఎవరితో ఆయన మాట్లాడుతున్నారు, అక్కడ ఉన్న యూదులందరితో మాట్లాడట్లా, తనను నమ్మినటువంటి యూదులతో. అంటే దేవునికి సరైన సంబంధము ఎవరైతే కలిగి ఉంటారో, దేవునితో ఎవరైతే నడుస్తూ ఉంటారో, ఎవరైతే పరిశుద్ధతను కొనసాగిస్తారో, ఎవరైతే అన్ని సందర్భాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారో, అలాంటి దేవుని చిత్తాన్ని జనరల్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి వారికి ప్రత్యేకంగా దేవుడు తన చిత్తాన్ని వారికి తెలియచేస్తాడు. అప్పుడు సత్యాన్ని దేవుడు మనకి బయలుపరుస్తాడు. నా వాక్యమందు నిలిచిన వారైతే ఆ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది, స్వతంత్రులుగా చేస్తుంది. అంటే ఆయన వాక్యమందు మనం ఏం చేయాలి, నిలిచి ఉండాలి. ఆయనతో సంబంధం కలిగిన వారమైనట్లయితే అప్పుడు మనం తీసుకున్నటువంటి నిర్ణయం మనకేం చేస్తుంది అంటే చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. మనం తీసుకునే నిర్ణయం దేవునితో సంబంధం లేకోకుండా, దేవునితో సహవాసం లేకోకుండా, దేవుని వాక్యమందు మనం నిలిచి వండుకోకుండా మనం తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటాయంటే మనకి సంతోషాన్ని కలిగించదు. ఎలా ఉంటుందనంటే, ఒక్కొక్కసారి నా జీవితంలో జరిగినటువంటి కొన్ని మాటలు చెప్తాను. నేను చాలా సందర్భాల్లో చాలా చోట్లకి నేను వాక్యం చెప్పడానికి వెళ్తాను. పిలిచినప్పుడు నాకు అక్కడికి మీటింగ్కి వాక్యం చెప్పడానికి ముందే పాస్టర్ గారు రండి అని చెప్పి చాలామంది చెప్తారు. కరెక్ట్గా టైంకి ముందు రావద్దు, ఆ టైంకి రమ్మని చెప్పినప్పుడు నేను వాళ్ళతో చెప్పేటువంటి మాట ఏంటంటే, లేదు బ్రదర్, వాక్యానికి ఒక పావు గంట వాక్యం నాకు ఇచ్చే ముందు ఒక అరగంట ముందే వస్తాను, నేను కూర్చుంటాను,
నాకంటే ముందు ఒకవేళ ఎవరైనా వాక్యం చెప్తున్నా, లేకుంటే ఎవరైనా పాట పాడుతున్నా, ఎవరైనా సాక్ష్యం చెప్తున్నా నేను వింటాను కూర్చుని. వాక్యం విన్న తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అంటే ఆయన చెప్తున్న వాక్యాన్ని ఎలా వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు, ఎలా అర్థం చేసుకుంటున్నారు, లేకుంటే ఆ సాక్ష్యాన్ని వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు అనేది ఒకసారి అబ్జర్వ్ చేయడానికి. అంతేకాదు నా మనసులో ఏ వాక్యం చెప్పాలి, ఈ వాక్యం చెప్పాలా, ఈ వాక్యం చెప్పాలా, ఇది చెప్పాలా, ఇది చెప్పాలా, ఏది చెప్పాలి అనే తర్జన భర్జన పడుతూ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా దేవుడు అక్కడ ఏ మాటలైతే అవసరమో అని అనుకున్నప్పుడు ఒక పాట పాడుకుందామని పాస్టర్ గారు అన్న తర్వాత ఎగ్జాక్ట్గా నా మనసులో దేవుడు ఏ ఆలోచన అయితే పెట్టాడో ఇది చెప్పమని దానికి సంబంధించినటువంటి పాటే అక్కడ పాడే విధంగా దేవుడు అక్కడ జరిగించినప్పుడు నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే, ఖచ్చితంగా దేవుడు ఈ వాక్యాన్ని చెప్పమని దేవుడు తన చిత్త ప్రకారం నాకు బయలుపరుస్తున్నాడని చెప్పని చాలా సంతోషించడం. ఎంత కాన్ఫిడెంట్గా ఆ వాక్యాన్ని చెప్పినప్పుడు చాలా మంది హృదయాలు కదిలించబడినటువంటి సందర్భాలు నేను చూశాను వ్యక్తిగతంగా. కాబట్టి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం, ఆయనతో మనకి కనెక్టింగ్ ఉంటే, దేవునితో సహవాసం అనేది మనకుంటే, ఆయన వాక్యమందు నిలిచి ఉంటే, అప్పుడు ఆయన చిత్తాన్ని చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తాడు, మనను స్వతంత్రులుగా స్వేచ్ఛను, ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇక్కడ దేవుని చిత్తాన్ని చేసేటువంటి విధానంలో మనకు 2 ఎక్స్ట్రీమ్ పద్ధతులు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే, దేవుడి చిత్తమేంటో తెలుసుకునే విషయంలో వారికి కొంతమందికి సహనం ఉండదు. దేవుడు తన చిత్తాన్ని చెప్పే వరకు కూడా సహనం ఉండదు, వివేకం ఉండదు. దేవుడు తన చిత్తాన్ని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు చేయడానికి తొందరపాటు నిర్ణయాలు చేస్తూ ఉంటారు. అంటే దేవుడు తన చిత్తాన్ని చెప్తాడు, చెప్పే వరకు కూడా వేచి ఉండాలి కదా. ఆయన చెప్పే వరకు కూడా మనం ఆయన చిత్తం కొరకు కనిపెట్టాలిగా. కనిపెట్టడం కాకుండా తొందరపాటు నిర్ణయాలు చేసి, ఎందుకనంటే మనము జీవించేటువంటి ఈ ఆధునిక ప్రపంచంలో ఇన్స్టెంట్గా జరిగిపోవాలన్నీ కూడా తొందరగా. మనం ప్రార్థన చేసాం, పొద్దుట ప్రార్థన చేస్తే సాయంకాలానికి రిజల్ట్ వచ్చేయాలంత. మనకి ఇన్స్టెంట్ కాఫీ వచ్చినాయి, ఇన్స్టెంట్ బర్గర్లు వచ్చినాయి, ఇన్స్టెంట్ పిజ్జాలు వచ్చేసినాయి. ఇప్పుడు జస్ట్ ఓవెన్లో పెట్టి తీసి ఇచ్చేస్తారు అంతే, ఇన్స్టెంట్గా జరగదు. అలాగే మనకు కూడా దేవుడి నుంచి కూడా సమాధానం అలాగే ఇన్స్టెంట్గా వచ్చేయాలనుకోండి, అలా జరగదు. దేవుడి చిత్తం అనేది దేవుడు మనకి తెలియచేయడం అన్నది కొంత సమయం తీసుకుంటాడు. ఆయన తొందరపాటు నిర్ణయాలు మనం తీసుకున్న వాళ్ళమైనట్లయితే చాలా సందర్భాల్లో వారి వ్యక్తిగత జీవితంలో ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేటువంటి విషయంలో చాలా మంది తొందరపాటు నిర్ణయాలు చేసి తొందరపడి 90% మంది తొందరపాటు నిర్ణయాలు చేసుకుని దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా చేసుకున్నటువంటి వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయనంటే నిలబడలేదు. అవి చాలా తొందరగానే ఇన్స్టెంట్గా ఎంత తొందరగా నిర్ణయం తీసుకున్నారో అంత తొందరగానే వారి యొక్క జీవితం నిలబడలేదు. ఎందుకంటే వాళ్ళకు ఈ 2 లేవు. ఎందుకని? సహనం లేదు, వివేకం లేదు. సహనం లేకపోతే, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకపోతే, సహనం వివేకం అనేది మనకి లేకపోతే, సహనం వివేకం కలిగి ఉండడం అని అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి, అబ్బాయి గురించి కావచ్చు, అమ్మాయి గురించి కావచ్చు, వాళ్ళేంటో తెలుసుకోవడానికి వేచి ఉండడం, అది కాదు నేను మాట్లాడుతుంది. అలా చేయడం మంచిదే, తెలుసుకోవడం మంచిదే. కానీ అసలు దేవుడు ఖచ్చితంగా ఈ అమ్మాయినే లేకుంటే ఈ అబ్బాయినే నా జీవితంలోకి అనుమతించాడా లేదా అన్నది దేవుని చిత్తాన్ని పర్టికులర్గా, లేకుంటే ఈ పనిని, లేకుంటే ఈ కార్యాన్ని, లేకుంటే ఈ యొక్క పరిస్థితిని నేను చేయడానికి, నేను ముందుకు వెళ్ళడానికి దేవుడు ఖచ్చితంగానే అనేది చెప్తూ ఉన్నాడా, చేయమని చెప్తున్నాడా, లేకుంటే చేయమని దేవుడు ఆయన చిత్తాన్ని కలిగి ఉన్నాడా లేదా అనేది ఓర్పు కలిగి, సహనం కలిగి దేవుని చిత్తాన్ని తెలుసుకుని అది చేయడానికి సిద్ధపడినప్పుడు అది మనకు సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. మనను దేవుడు ఖచ్చితంగా మనకు సంతోషాన్ని, నెమ్మదినిస్తాడు. మనం ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ముందు వ్యక్తిగతంగా గమనించండి, మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ముందు 100 ప్రశ్నలు అడగండి. దేవుని ఖచ్చితంగా దేవుడు చెప్తాడు. ప్రశ్నించండి, దేవుణ్ణి అడగండి, గుచ్చి అడగండి. ఆయన ఖచ్చితంగా అవసరమైతే చెప్తాడు. కానీ చేయడానికి తీర్మానించుకున్న తర్వాత, పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా ప్రశ్నలు అడగొద్దు, దేవుణ్ణి అడగొద్దు. జరగక ముందు ఎన్నైనా అడగండి, ప్రభువా ఈ అమ్మాయినా, ఈ అబ్బాయినా, లేకుంటే ఈ పనైనా, ఈ ఉద్యోగమైనా, లేకుంటే ఎక్కడైనా స్థిరపడాలా అని దేవుణ్ణి అడగండి. ఆయన ఎన్నిసార్లు అయినా అడగండి, చెప్తాడు. ఒక్కసారి డిసైడ్ అయిపోయిన తర్వాత, ఇక అది జరిగిపోయిన తర్వాత అడగొద్దు. నాకు తెలిసినటువంటి ఒక యవనస్తుడు దేవుడి సేవకు సమర్పించుకున్నాడు, ట్రైనింగ్ అయ్యాడు. సర్లే ఒక ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళి సేవ చేయాలని ప్రేరేపణతో వచ్చాడు. వచ్చిన తర్వాత
సేవ ప్రారంభించాడు. ఒక పెద్ద పాస్టర్ గారి యొక్క సలహా తీసుకున్నాడు, వెళ్ళాడు, ప్రారంభించాడు. కొంతకాలం కొనసాగిన తర్వాత కొన్ని ఆర్థిక సమస్యలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చిన తర్వాత అరే నేను దేవుని సేవకి ఎందుకు వచ్చానే అని చెప్పని మరలా ఎక్కడి నుంచి అయితే వచ్చాడు అక్కడికి వెళ్ళిపోయాడు. మరలా సేవ విడిచిపెట్టేశాడు. దేవుని చిత్తం తెలుసుకోలే. మరి దేవుడు పిలిచి ఆ మందను లేకుంటే ఆ సంఘాన్ని అప్పగించాడు. వాళ్ళు ఏమైపోతారు? ఏమండి, సమస్యలు సేవలో రాకుండా ఉంటాయా చెప్పండి? ఉంటాయి. అనేకమైన సమస్యలు ఉంటాయి. ఒక్కసారి దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళి సేవ చేయడం నీ చిత్తమా కాదని చెప్పని 100 ప్రశ్నలు అడిగి దేవుని దగ్గర నిర్ధారణ చేసుకుని వెళ్ళినట్లయితే ఆ సమస్యల్లో దేవుడి చిత్త ప్రకారం ఆయన పంపించాడు కాబట్టి నీకు కావలసిన అన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? ప్రొవైడ్ చేస్తాడు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. పిల్లల భవిష్యత్తు గురించి కానీ, జీవితాన్ని గురించి కానీ, లేకుంటే ఏం జరగబోతుంది దేని గురించి ఆలోచించాలి. ఆయన చిత్తాన్ని నిర్ధారణ చేశాడు, కన్ఫర్మ్ చేశాడు. మోషేకు ఒక్కసారి నిర్ధారణ చేసిన తర్వాత వెళ్ళాడు. ఖచ్చితంగా దేవుడు అతను నడిపించాడా లేదా? గిద్యోనికి దేవుడు నిర్ధారణ ఇచ్చాడు. దేవుని దగ్గర నిర్ధారణ చేసుకున్న తర్వాత వెళ్ళాలా వద్దా, వాళ్ళతో నేను మిద్యానులతో యుద్ధం చేయాలా వద్దని నిర్ణయించుకున్నాడు. దేవుడు కన్ఫర్మ్ చేశాడు. వెళ్ళిన తర్వాత ఈయన యుద్ధం చేయలేదా? కత్తి పట్టుకుని ఎవరిని నరకలా. కానీ యుద్ధం చేయకుండానే దేవుడు గిద్యోను పక్షాన ఉండి వేల కొలది లెక్కించలేని విస్తారమైనటువంటి సైన్యాన్ని గిద్యోను ఓడించి వచ్చేసాడు. ఎలా జరిగింది? ఆయన చిత్తాన్ని తెలుసుకున్నాడు, ఆయన పంపించాడు. పని గిద్యోనుని ముందు పెట్టాడు, వెనకాల ఎవరు చేసుకుంటూ వెళ్ళిపోయాడు? దేవుడు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే మనల్ని ముందు పెడతాడు. పని చేసుకుంటూ వెళ్ళిపోయేది ఎవరో? దేవుడే చేసుకుని వెళ్ళిపోతాడు. కానీ దేవుని చిత్తం తెలుసుకోకుండా మనం ప్రయత్నం చేస్తే ఆ దేవుని చిత్తం తెలుసుకోవడానికి మనకు సహనం ఉండాలి, వివేకం ఉండాలి. ఖచ్చితంగా దేవుని పర్టికులర్గా అడగాలి. కాబట్టి అది తెలుసుకుని మనము దేవుని దగ్గర మనము ప్రయత్నించేవారిగా ఉండాలి. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మనం దేవుని చిత్తాన్ని తెలుసుకునేటప్పుడు పర్టికులర్గా జనరల్గా అందరికీ దేవుని చిత్తం 70% ఉంటుందని చెప్పాను. పర్టికులర్గా మీ జీవితంలో దేవుడు ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాడు అన్నది కొంతమంది బైబిల్ తీసి ఇలా వేలు పెట్టి అలా తీసి ఇదే దేవుని చిత్తం అని చెప్పాను అనుకుంటున్నాను. బైబిల్లో పర్టికులర్గా మీ పట్ల మీ పేరు లేకుంటే మీరు ఏ ఉద్యోగం చేయాలి, ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఏ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి బైబిల్లో రాసలేదు. దేవుని దగ్గర ఉంటుంది లిస్టు. ఆయన చెప్తాడు, ఆయన అడగాలి. కానీ ఇలా పర్టికులర్గా పెట్టి అలా చెప్పిన తర్వాత ఒకసారి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఆయన ఏం చేశాడనంటే ప్రతిరోజు కూడా లేచి ఇలా పెట్టి చదువుతున్నాడంట. చదువుతున్నప్పుడు ఆయన జీవితంలో చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇక ఎందుకులే నా జీవితం ఇంకా సమస్యల్లో ఉన్నాను, ఇక ఏదోటి చేసుకుందామని చెప్పని నిర్ణయం వచ్చిన తర్వాత ఇలా వేలు పెట్టి తీశాడు. తీసేసరికి అక్కడ యేసు ప్రభు ఇస్కరియోతు యూదాతో చెప్పినటువంటి మాట వచ్చింది ఆయనకి. నీవు చెయ్యాలనుకున్నది ఏదో తొందరగా. ఇస్కరియోతు యూదాతో యేసు ప్రభు ఏమన్నాడంటే పస్కా పండుగ ఆచరించే చిట్ట చివరి రోజు ఆయన రొట్టె ముక్క ఇచ్చి ఆల్రెడీ సాతాను వాళ్ళు దూరింది యేసు ప్రభుని అప్పగించడానికి ప్రయత్నం చేసే సందర్భంలో ప్రభు ఏమన్నాడంటే రొట్టె ముక్క ఇచ్చి నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయమన్నాడు. వీడికి వచ్చింది ఆ వాక్యం. ఏం చేయాలి ఇప్పుడు ఆలోచించండి. అది కాదు. అంతేకాదు మరికొంతమంది ఏం చేస్తారనంటే దీన్ని ఏమన్నారంటే ఒక ఆయన ప్లాన్ అండ్ పాయింట్ అంటారు. బైబిల్ తెరిచి వేలు పెట్టి చూడడం ఒకటి. మరికొంతమంది ఏం చేస్తారంటే బైబిల్ చదువుతారు రెగ్యులర్గా. నేను బైబిల్ చదివానండి, ఉదయం 7 గంటలకి బైబిల్ చదివానండి. సరిగ్గా ఎందుకు ఈ వాక్య భాగం వచ్చిందా అని చెప్పి నేను ఆలోచించుకుంటున్నాను. సరిగ్గా 10 గంటలకి నేను అనుకున్నదే వాక్య భాగం ఇక్కడ జరిగిందని చెప్పానంటారు. అది కాదు, అలా కాదు. దేవుడు తన చిత్తాన్ని పర్టికులర్గా మనకి చెప్తాడు. దేవుడు మన పట్ల ఆయన ఉద్దేశం ఏంటో మనకి తెలియచేస్తాడు. కాబట్టి ఇలా జరిగింది కాబట్టి, నాకు ఇలా వచ్చింది కాబట్టి, ఇలా దేవుడు చూపించాడు కాబట్టి బైబిల్లో పర్టికులర్గా మన పట్ల దేవుని చిత్తం రాసి ఉండదు. ఆయన దగ్గర ఉంటుంది, ఆయన అడగాలి. ఎప్పుడైతే మనము పరిశుద్ధత కలిగి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని చిత్తానికి చేయడానికి మనం ప్రయత్నిస్తామో అప్పుడు దేవుడు మన పట్ల ఆయన చిత్తాన్ని మనకి తెలియజేస్తాడు. మరికొంతమంది ఏం చేస్తారంటే దేవుని తెలుసుకునే విషయంలో, దేవుని చిత్తాన్ని తెలుసుకునేటువంటి విషయంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకుంటారు. వాళ్ళు ఆల్రెడీ వారు డిఫాల్ట్గా ఇది చెయ్యాలని నిశ్చయించుకుంటారు. కానీ దేవుణ్ణి ఏమడుగుతారు తెలుసా? ప్రభువా నేను ఇది అనుకున్నాను, నీవు వచ్చి ఇది జరిగించమని దేవుణ్ణి అక్కడ తీసుకొచ్చి పెడతారు. అది కాదు. ప్రభువా నువ్వేదనుకుంటున్నావో అది నా జీవితంలో చెయ్యని ఆయనకు అప్పగించుకుంటే ఆయన చేస్తాడు, చెప్తాడు, మనకి బయలుపరుస్తాడు, దాన్ని జరిగిస్తాడు. అలా కాకుండా మనం నిర్ణయం తీసేసుకుని మనం అనుకున్న పరిధిలోనికి దేవుడా నువ్వు వచ్చి కూర్చో దీన్ని జరిగించానంటే దేవుడు చేయడు.
అది కూడా ఎక్స్ట్రీమ్గా చేసేటువంటి మరొక పని. దేవుని నిర్ణయము, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకునేటువంటి విషయంలో ఖచ్చితంగా దేవుని చిత్తమని మనం అడగాలి. ఆయన మనకు చెప్పేంత వరకు కూడా వేచి ఉండాలి. 2 విషయాలు నేర్చుకున్నాం. దేవుని చిత్తం తెలుసుకోవడానికి తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. దేవుని చిత్తం తెలుసుకోవడానికి మన నిర్ణయాలు తీసుకుని దేవుని చిత్తాన్ని దానికి ఆపాదించడానికి ప్రయత్నించకూడదు. దేవుడు మాత్రమే మనకి ఖచ్చితంగా చెప్తాడు, దేవుని చిత్తాన్ని మనకి తెలియజేస్తాడు. దేవుని చిత్తాన్ని దేవుని బిడ్డలకు మాత్రమే అర్థమయ్యే విధంగా దేవుడు చెప్తాడు. తన బిడ్డలకు ఖచ్చితంగా మన పట్ల ఆయన చిత్తం ఏమై ఉన్నదో మనకి ఖచ్చితంగా చెప్తాడు. అది బైబిల్ ద్వారా చెప్తాడా, కళ ద్వారా చెప్తాడా? దేవుడు తనకి చాలా రకాలైనటువంటి ప్లాన్లు ఉంటాయి. దేవుడు తన చిత్తాన్ని చెప్పేటప్పుడు చాలా పద్ధతులు ఉంటాయి దేవునికి. ఇప్పుడు మరియా దగ్గరికి వచ్చి గబ్రియల్ దేవదూత వచ్చి చెప్తేనే కానీ పని అవ్వదు, ఖచ్చితంగా చెప్పాలి. కానీ యోసేపుకి కళలో తెస్తే చాలు, జ్ఞానులకు స్టార్ చూపిస్తే చాలు, గొల్లలకు ఖచ్చితంగా ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తేనే కానీ వాళ్ళకి తెలియదు, వాళ్ళ అజ్ఞానులు. కాబట్టి ఇక్కడ పలానా చోట యేసుప్రభు పుట్టాడు, ఇలా జరిగింది అని చెప్పని మీరు వెళ్ళండి, పొత్తుగుడ్డలో చుట్టబడి అక్కడ ఒక శిశువు ఉంటుంది చూడండి అని పూర్తి సమాచారం గొల్లలకు చెప్పాల్సి వచ్చింది. జ్ఞానులకు స్టార్ చూపిస్తే చాలు. ఆయన చిత్తాన్ని దేవుడు ఎలా చెప్తాడో నాకు తెలీదు. ఆయనకి చాలా పద్ధతులు ఉంటాయి. వాక్యం ద్వారా చెప్పొచ్చు, లేకుంటే ఒక కళ ద్వారా చెప్పొచ్చు, లేకుంటే ఒక వ్యక్తిని పంపించి ఇలా చేయమని దేవుడు చెప్పొచ్చు. ఈ మధ్య కొంతమంది చేసే పని ఏంటంటే దేవుడు వ్యక్తిగతంగా మన పట్ల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అన్నది ఎవరికి వాళ్ళకు మాత్రమే చెప్తాడు. ఈ మాత్రం రాసి పెట్టుకోండి. ఇదంతా మీ పట్ల దేవుని ఉద్దేశం మీ పట్ల నాకు చెప్పడు, నా పట్ల కలిగి ఉన్నది దేవుడు మీకు చెప్పడు. మీకు పట్ల దేవుడు ఏదైతే కలిగి ఉన్నాడో వ్యక్తిగతంగా దేవునితో మీకు ఉన్న సంబంధాన్ని బట్టి, వ్యక్తిగతంగా దేవునితో మీకున్న సహవాసము, ఆయనతో నడిచే విధానాన్ని బట్టి ఆయన చెప్తాడు. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు చేసే పని ఏంటంటే చాలా మంది పాస్టర్లకు డబ్బులు ఇచ్చి, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి, నా పట్ల ఆయన చిత్తం ఏంటో మీరు కనుక్కోండి అని చెప్తున్నారు. వీళ్ళు ప్రార్థన చేయరు, వీళ్ళు కనుక్కోరు, వీళ్ళకి ఓపిక ఉండదు, వీళ్ళకి సహనం ఉండదు. ఆయన కనుక్కోమంటాడు, ఆయన చెప్పడు. నేను నిన్నే ఒక ఫ్యామిలీతో నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయడానికంట ఎవరు పాస్టర్ గారితో చెప్పారంట, ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ఆ పాస్టర్ గారు చెప్పేంత వరకు ఈ అబ్బాయికి పెళ్లి చేయరంట. ఏ అమ్మాయిని చేయాలో ఆ పాస్టర్ గారు చెప్తాడంట. ఇదేంటో నాకు అర్థం కాదు. బైబిల్ అలా ఉండదు. వ్యక్తిగతంగా దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని దేవుని అడిగితే ఖచ్చితంగా చెప్తాడు. ఆయన చెప్తాడు, నేర్పిస్తాడు, బోధిస్తాడు. కాబట్టి ఎలా చెప్తాడో, ఎలా నేర్పిస్తాడో అన్నది మనం దేవుని దగ్గర కనిపెట్టే విధానాన్ని బట్టి ఉంటుంది. దేవుని చిత్తాన్ని తెలుసుకున్న వాళ్ళందరూ కూడా కొన్ని సందర్భాల్లో దేవుని చిత్తాన్ని చెయ్యరు. కొంతమంది అదేంటండి చెయ్యరా అని అంటే, ఇప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, మనం అనుకుంటాం ఇలా చేద్దాం అని అనుకుంటాం. దేవుడు ఇంకొక విధంగా చేయమంటాడు. అదేంటి ఇలా చేయమంటున్నాడు ఏంటి అని చెప్పని మనం అనుకుని అలా చేయడానికి మనకు ఇష్టం లేక మనం ఏం చేస్తామని అంటే, ప్రభువా ఇలా కాదు, అలా చేయండి, ఇలా చేయండి. మనము లోతు గురించి మనం నేర్చుకున్నాం. ఆదికాండంలో మనం స్టడీ చేసేటప్పుడు దేవదూతలు ఏమన్నారు? పరిగెత్తుకుని వెళ్ళి ఆ పర్వతానికి వెళ్ళిపోమన్నారు. అలా కాదు ప్రభా, అక్కడికి కాదు ప్రభా, ఎక్కడికి వెళ్తాను ప్రభా అని అన్నాడు. ఏమైంది? భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. కాబట్టి దేవుని చిత్తాన్ని మనం గ్రహించేటప్పుడు ఆయన ఏ విధంగా మనకి తెలియచేస్తాడో దానిని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న దానిని ఆ ప్రకారం మనం చెయ్యాలి. ఆయన చేయడానికి కూడా దేవుడు కృపనిస్తాడు, సహాయం చేస్తాడు. ఆయన చిత్తానికి మనము అంగీకరించే వారుగా ఉండాలి. దేవుని చిత్తం తెలిసిన తర్వాత, అంగీకరించిన తర్వాత చేద్దామని వెళ్తున్నప్పుడు అడ్డు పెట్టడానికి సాయశక్తుల సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని చిత్తాన్ని చేయడానికి మనం ప్రయత్నించేటప్పుడు సాతాను మనకు అడ్డు పెడతా ఉంటాడు. అయితే అలాంటి సందర్భాల్లో సాతాను యొక్క క్రియలు లయం చేయాలని చెప్పి దేవుడు తన చిత్తాన్ని మన ద్వారా జరిగించాలని ఎక్కువ సమయం దేవునితో సమయాన్ని ప్రార్థన చేసినప్పుడు, ఆ క్రియలన్నీ లయం చేయి ప్రభు అని చెప్పని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి శక్తిని ఇస్తాడు, సహాయం చేస్తాడు. అడ్డును తొలగించి సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని చేయడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఎప్పుడు మనం సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని చేయగలమంటే ఒక మాట, దేవునితో మనకి సరైన సహవాసం ఉండాలి, స్వచ్ఛమైన సహవాసం ఉండాలి, దేవునితో సరైనటువంటి సంబంధం ఉండాలి. మనము ఖచ్చితంగా దేవునితో ఆయన చిత్తాన్ని, పరిశుద్ధతను కొనసాగిస్తూ ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన చిత్త ప్రకారం చేయడానికి మనం ప్రార్థన చేస్తూ, వాక్యాన్ని చదువుతూ, తోటి వారితో సహవాసాన్ని, సంబంధాన్ని కలిగి ఉంటూ ఆ సహవాసంతో ఆసక్తి కలిగి దేవునితో మనం ఎదురు చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు తన చిత్తాన్ని మనకి తెలియచేస్తాడు. మన జీవితంలో దాన్ని అంగీకరించడానికి, అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి ఆయన కృపను మనకి ఇస్తాడు, సహాయం చేస్తాడు. దేవుడు మనకి కృపను అనుగ్రహించి బలపరుస్తాడు.
కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా మనం నెరవేర్చే వారిగా ఉండాలి. అజ్ఞానుల వలె కాక మనం జ్ఞానం కలిగినటువంటి వారిగా దేవుని చిత్తం ఏదో గ్రహించుకుని ఆ విధంగా చేయడానికి ప్రయత్నించాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకునేటప్పుడు 3 పద్ధతులు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది ఏంటంటే, జనరల్గా దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆయన ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు పర్టికులర్గా మన పట్ల స్పెసిఫిక్గా మీ పట్ల దేవుడు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో ఆయన అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు చెప్తాడు. ఏదో ఒక నిర్ణయం తీసేసుకుని దాని ప్రకారం దేవుని చేయమనంటే దేవుడు అలా చేయడు. ఆయన చిత్తానికి మనం అప్పగించుకోవాలి. అంతేకాదు ఆయన చిత్తాన్ని చెప్పడానికి దేవుడు సిద్ధంగా ఉన్నప్పుడు మనం సహనం కలిగి, ఓర్పు కలిగి, వివేకం కలిగి దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని మనకి తెలియజేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని మనకి చెప్పినప్పుడు మంచి మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది. ఇటలీలో నేను ముగించబోతున్నాను, ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇటలీలో ఒక హార్బర్ ఉంది, ఒక వాటర్ రేవ్ ఉంది. ఆ వాటర్ రేవ్ దగ్గర ఎలా ఉంటుందని అంటే, కొండలు వచ్చి సముద్రంలో దిగిపోతున్నట్లుగా కనబడుతుంది దూరాన్ని చూసినప్పుడు. మనకి వైజాగ్లో కూడా కనబడుతుంటాయి సముద్రంలో ఆ కొండలు దిగిపోతున్నట్లుగా, అంటే నీరు కొండల దగ్గరికి అంటా వచ్చినప్పుడు అవి లోతు కంటే దిగిపోయినట్లుగా కనబడుతుంటాయి. ఈ ఇటలీలో చాలా కొండలు నీటిలో దిగిపోయినట్లుగా ఉంటే ఓడలు ప్రయాణం చేసి ఆ వాటర్ రేవు దగ్గరికి వచ్చేటప్పుడు అక్కడక్కడ ఏమీ లేదులే అన్నట్టుగా ఓడ నావికులు వెళ్ళిపోతున్నప్పుడు క్రింద చాలా ఆ కొండల యొక్క భాగాలు రాళ్ళుండి, బండరాయిలుండి అవి ఢీకొని చాలాసార్లు ఈ ఓడలు పగిలిపోవడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు వాటర్ రేవు దగ్గర వాళ్ళు ఒక పద్ధతి పెట్టారు. ఎలాగనంటే, రాత్రులు వచ్చేటప్పుడు కొండ ఎక్కడుందో, ఏ మంచి ఈ కొండ బండరాయి ఢీకొంటుందో తెలియదు కాబట్టి ఒక 3 లైట్లు పెట్టారు. 3 లైట్లు పెడితే దూరం నుండి చూస్తే గనక ఈ వాడ కెప్టెన్, ఆ నావికుడు చూసేటప్పుడు ఈ 3 లైట్లు కూడా చూసినప్పుడు ఒక్క లైట్ లాగే కనబడాలి, ఒక్క లైట్ లాగే. రెండోది 2 కనబడినా 3 కనబడినా తను ఆ డైరెక్షన్లో వెళ్తే కనుక ఖచ్చితంగా అక్కడ ఏం కలుగుతుంది, వాడను ఖచ్చితంగా ఏదో ఒకటి ఢీకొంటుంది, ప్రమాదం ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ 3 లైట్లు చూసినప్పుడు ఒక్క లైట్ లాగే కనబడేటట్టుగా ఉన్నప్పుడు ఆ డైరెక్షన్లోకి, ఆ సర్టెన్ ప్లేస్లోకి వచ్చినప్పుడు మీరు వాడను డ్రైవ్ చేసుకుంటూ వచ్చేయండి, ఖచ్చితంగా మీరు వాడ రేవుకి చేరిపోతారు అని చెప్పని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు కూడా దేవుడు తన చిత్తాన్ని మనం చేయడానికి ఆయన మీదనే మనం ఫోకస్ చేసి ఆయన మీద మాత్రమే మనం దృష్టి పెట్టి అటు ఇటు లేకుంటే అటు విధానం, లోకం వైపు మరికొంత, దేవుని వైపు కొంత విధానం చేస్తే మన గమ్యాన్ని చేరుకోలేము. దేవుని చిత్తాన్ని చేయడానికి ఆయనకు మాత్రమే, ఆయన మీద మాత్రమే, ఆయన వైపు మాత్రమే, ఆయనతో మాత్రమే సహవాసాన్ని, ఆయన మీద మాత్రమే దృష్టిని కేంద్రీకరించి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు గమ్యాన్ని చేరుకుంటాం. ఆ చిత్తాన్ని దేవుడు చేసినప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడంటే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మీ శరీరాలను దేవునికి సమర్పించుకునండి. ఇది దేవుని వాత్సల్యమును బట్టి మేము మిమ్మల్ని బతిమాలుకుంటూ చెప్తున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైనటువంటి దేవుని చిత్తమేదో తెలుసుకుని ఆ ప్రకారంగా చేయడానికి మీరు పరిశీలించుకొని చేయడానికి ప్రయత్నం చేస్తే మీ మనసు ఏమవుతుందంటే నూతన పరచబడుతుంది. దేవునితో మీరు నడవడానికి, ఆయన చిత్తాన్ని చేయడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుని చిత్తాన్ని చేసే విషయంలో సమయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానం కలిగి ఆయన చిత్తాన్ని చేయడానికి మనం తీర్మానించుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడు. ఆయన చిత్తం తెలుసుకుని ఆయన మార్గంలో నడిచేవారు ఎవరైనప్పటికీ కూడా సంతోషంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, ధైర్యంగా ఉండగలుగుతారు, కాన్ఫిడెంట్గా ఉండగలుగుతారు. దేవుని చిత్తమేదో తెలుసుకోకుండా మన సొంత నిర్ణయాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు మనము కష్టాలు ఎదుర్కోవాలి, దెబ్బలు తింటావాల్సి వస్తుంది, నష్టపోవాల్సి వస్తుంది, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఆయన చిత్తమేదో చెప్పే వరకు సహనం కలిగి, వివేకం కలిగి ఆయన చిత్తం కొరకు కనిపెట్టి ఆయన చెప్పినప్పుడు ఆయన దగ్గర నిర్ధారణ చేసుకోవడానికి ఎంతసేపు అయినా సమయం తీసుకుని దేవుని మనం అడిగినప్పుడు ఖచ్చితంగా చెప్తాడైనా. చెప్పే వరకు ఓపిక కలిగి మనం సహనం కలిగి కనిపెట్టినప్పుడు ఆయన తెలియజేసిన తర్వాత ఆ ప్రకారం చేయడానికి మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాంటి కృప దేవత దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయన చిత్తాన్ని చేసేవారుగా దేవుడు మనల్ని సిద్ధపరిచి కాపాడునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. జనరల్గా దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆయన చిత్తాన్ని మనం చేస్తున్నామా లేదా అనేది ఒక్కసారి పరీక్షించుకుందాం. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆయన చిత్తం జనరల్గా
మనము ఆయన వాక్య ప్రకారం నడుచుకుంటున్నామా లేదా పరీక్షించుకొని అది చేస్తున్నాము అని నిర్ధారణ మనకు కలిగినప్పుడు, ప్రభా నా పట్ల మీ చిత్తం ఏంటి, నా పట్ల మీ ఉద్దేశం ఏంటి, నాకు చెప్పండి, నాకు బయలుపరచండి, నేను చేస్తాను ప్రభా, ఆ విధంగా నేను నడుచుకుంటాను ప్రభా, ఆ విధంగా నేను జీవించడానికి ప్రయత్నిస్తానయ్యా అని దేవుని దగ్గర తీర్మానించుకుంటే, దేవుని దగ్గర అడగండి, అడిగితే దేవుడు చెప్తాడు. నా సేవకు వచ్చేటువంటి మొట్టమొదటి దినాల్లో దేవుడిని నేను అలాగే అడిగాను, దేవుడు నాకు చెప్పాడు. పరిపూర్ణ సేవకు వచ్చే విషయంలో దేవుడి దగ్గర నిర్ధారణ చేసుకున్న తర్వాతే దేవుని సేవను చేయడానికి నేను ముందుకు వచ్చాను. అలాగే మీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం, అంటే సేవ గురించే నేను మాట్లాడట్లేదు, మీ పట్ల దేవుడు ఉద్దేశం ఏంటో దేవుని అడగండి, దేవుడు చెప్తాడు, దేవుడు బయలుపరుస్తాడు. దేవా నా పట్ల మీ చిత్తం ఏంటో ఓపికతో సహనముతో మీరు చెప్పే వరకు వేచి ఉంటాను ప్రభా, నాకు తెలియచేయండి. నా నిర్ణయం కాదు, నా ఉద్దేశం కాదు. గెత్సెమనే తోటలో యేసయ్య ప్రార్థించినట్లుగా నా చిత్తం కాదు ప్రభా, మీ చిత్తమే నెరవేర్చండి అని ఎలాగైతే తండ్రికి యేసయ్య అప్పగించుకున్నారో అలాగే మనం కూడా దేవుని చిత్తానికి అప్పగించుకుంటే ప్రభు మనకి సహాయం చేస్తారు, ప్రభు మనకి కృపనిస్తారు, మేలు చేస్తారు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మా గొప్ప దేవా మీకు స్తోత్రాలు. మీ చిత్తం ఏదో మేము గ్రహించుకోవాలి అని మీరు మాతో మాట్లాడుతున్నారు. మేము అజ్ఞానుల వలె కాకోకుండా జ్ఞానం కలిగిన వారిగా ఉండాలంటే మీ చిత్తాన్ని మేము తెలుసుకోవాలి, మీరు చెప్పిన మీ చిత్తంలో మేము నడవాలి. అది మీరు కోరుతున్న పద్ధతి విధానం ప్రభా. ఆ విధంగా చేయడానికి ప్రభా మీరు మా పట్ల ఏదైతే కలిగి ఉన్నారో, ఆలోచన కలిగి ఉన్నారో ఆ ఆలోచన మాకు తెలియచేయమని మీ పాద సన్నిధిలో ఎవరైతే తండ్రి నాయన హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి, కృపనివ్వండి, సహాయం చేయండి. అడిగిన వారికి మీ చిత్తాన్ని వారికి బయలుపరచండి ప్రభా, నేర్పించండి, వారికి తేటగా తండ్రి అర్థమయ్యే విధంగా బోధించండి, సహాయం చేయమని వేడుకుంటున్నాం. మిమ్మల్ని అడిగిన వారికి మీరు ఖచ్చితంగా సమాధానం ఇచ్చే దేవుడవు, తెలియచేసే దేవుడవు గనుక మీ చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి జ్ఞానాన్ని, వివేకాన్ని, సహనాన్ని కలుగచేసి కృప చూపించండి. వాక్యాన్ని విన్న మేమందరము ప్రభా మీరు మనందరి పట్ల ఏదైతే మీ ఉద్దేశాన్ని కలిగి ఉన్నారో అది చేయడానికి ఆత్మ సహాయం ద్వారా మమ్మల్ని బలపరిచి మీ కృపలో కాపాడండి. ప్రతి వారి హృదయాలలో మీ వాక్యాన్ని స్థిరపరిచి మేలుతో నింపి కాపాడి మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకుని సహాయం చేయమని వాక్యాన్ని మా హృదయాలలో ఫలింపచేసి మేమందరము మీ చిత్త ప్రకారం నెరవేర్చినైనా మీ ఎదుట నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని మీ ఎదుట మేము అతన్ని ఆ రివార్డ్ తీసుకునేటువంటి కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మేలు చేసి కాపాడి మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకుని సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.